కమల్ హాసన్ పాత్రలతో భయపెట్టేలా ఉన్నాడు. తన ప్లానింగ్ తో కూడా భయపెడుతున్నాడు. ఏకంగా 5 సినిమాల్లో 6 పాత్రలతో పాన్ ఇండియాని 5-6 సార్లు షేక్ చేస్తానంటున్నాడు. అన్నింటికంటే ముందు తెలుగు సినిమాలతోనే తనలోని పాత విలనిజంతో వణికించబోతున్నాడు. థగ్ లైఫ్ లో కమల్ హాసన్ వేసిన పాత్ర దొంగని టైటిల్లోనే తేలిపోయింది. నాయకుడికి సీక్వెల్ అంటున్నారంటే అదే మాట నిజమనుకోవాల్సి వస్తోంది. ఇక కల్కి 2898 ఏడీలో కమల్ వేసేది విలని వేషం అన్నారు. అలా చూస్తే ఒకేసారి 5 సినిమాల్లో 5 విచిత్రమైన గెటప్స్ తో షాక్ ఇచ్చేలా ఉన్నాడు కమల్. శంకర్ మేకింగ్ లో కమల్ చేస్తున్న భారతీయుడు 2 నిజానికి భారతీయుడు మూవీకి సీక్వెల్. ఇందులో తను దేశభక్తుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. ఈసారి మాత్రం అవినీతి మీద పోరాడే వ్యక్తిగా పాత ఎమోషన్నే కొత్తగా చూపించబోతున్నాడు. అంత బానే ఉంది. కానీ కమల్ చేస్తున్న సినిమాలు, వేస్తున్న పాత్రలు, పెంచిన వేగం, పైప్ లైన్ లో ఉన్న సినిమాలు మిగతా సీనియర్స్ ని ఆలోచనలో పడేస్తున్నాయి. వరుసగా ఫ్లాప్స్ ఫేస్ చేసిన కమల్ విక్రమ్ తో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. ఆ హిట్ తో తన సినిమా స్ట్రాటజీలో ఫేట్ మారింది. అలా పెరిగిన కాన్ఫిడెన్స్ తోనే భారతీయుడు 2 తో పాటు భారతీయుడు 3 మీద కూడా ఫోకస్ పెంచాడు కమల్. ఇక ఆగిపోయిన కమల్ మూవీ శభాష్ నాయుడికి మళ్లీ కదలికలొచ్చినట్టున్నాయి. ఆ ప్రాజెక్టుని కూడా పట్టాలెక్కించేందుకు లోకనాయకుడు రెడీ అవుతున్నాడట. విక్రమ్ 2 కూడా ప్లాన్ జరుగుతోంది. 2025లో ఆ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. 70 రీచ్ అయిన టైంలో కమల్ ఏకంగా 5 పాన్ ఇండియా మూవీస్ తో జోరు పెంచాడు. కేవలం పెద్ద సినిమాలు చేయటం కాదు, విలన్ గా, ఏజెంట్ గా, దేశభక్తుడిగా, కమెడియన్ గా, దొంగగా ఇలా 5 పాత్రలో 5 పాన్ ఇండియా మూవీస్ తో షాక్ ఇవ్వబోతున్నాడు. శభాష్ నాయుడులో మాత్రం డ్యూయల్ రోల్ చేయబోతున్నాడు అంటున్నారు.